హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ శర్వాణి. నేను మీ కవిత దేవరాజ్. ఈరోజు స్పెషల్ చేపల పులుసు అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, గంట నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్, చేప రెడీ చేసుకుందాం. మనం చేపలని దొడ్డుప్పు వేసేసి ఒక 3-4 టైమ్స్ బాగా కడిగేసి కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి పక్కన పెట్టుకోండి. డ్రై మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు వీటిని చిన్న మంట మీద రోస్ట్ చేసుకోండి. బాగా రోస్ట్ అయిన తర్వాత మంట బంద్ చేసిన తర్వాత గసగసాలు వేసుకోండి. ఆ వేడికి అవి వేగిపోతాయి. దీన్ని బాగా కలిపేసుకొని ఒకసారి దీన్ని చల్లరబెట్టుకోవాలి. ఇది చల్లగయ్యేలోపు మనం ఉల్లిగడ్డల్ని కాల్చేసుకొని పేస్ట్ పట్టేసుకుందాము. 3 ఉల్లిగడ్డల్ని కాల్చుకున్నాను. అది మళ్ళీ డ్రై మసాలా 2 కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. చింతపండు రసం తీసేసి దాంట్లో కారం వేసుకోవాలి. కర్రీకి సరిపడా కారం ఇప్పుడే వేసేసుకోవాలి. దాంట్లో ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. దీన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎల్లుల్లి అండి ఒక మొత్తం గడ్డ అనమాట. దాన్ని కొద్దిగా క్రష్ చేసి పెట్టుకోవాలి. పాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కేలోపు ఒక 2-3 మిరపకాయలు మనం కట్ చేసి పెట్టుకుందాము. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి వేయాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్, ఒక పెద్ద సైజు ఆనియన్ అనమాట ఇది. దీన్ని కట్ చేసుకొని వేసేసుకున్నాను. బాగా వేపుకోవాలి. కొద్దిగా మనకి వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి బాగా వేపుకోవాలి. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో నూరిందండి. దీంట్లో నేను పసుపు వేసి నూరాను, అందుకని అంతగా కలర్ కనబడుతోంది. స్టోర్ ఉండడం కోసం అలా చేశాను అనమాట. మన ఆనియన్ పేస్ట్ వేయించి కాల్చి పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కదా, అది వేసేసి కలుపుకోవాలి. ఒక్కొక్కటిగా అన్నీ వేస్తూ కలుపుకుంటూ వేగిన స్మెల్ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత ఇంకొకటి వేసేసుకుంటే సరిపోతుంది. నేను మసాలా పట్టుకున్నాను కదా, డ్రై మసాలా పౌడర్, అది పూర్తిగా వేసేసాను. ఆయిల్ అంతా వెళ్ళిపోయింది దీంట్లోంచి. కొద్దిగంత పసుపు వేసుకొని కలుపుకున్నాను. ఆయిల్ అసలు లేకపోయేసరికి నేను ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను దీంట్లో. దీన్ని బాగా కలిపేసుకొని దీంట్లో చింతపండు రసం, కారం కలిపిన చింతపండు రసం ఉంది కదా, దాన్ని వేసేసుకోవాలి. ఇక ఇది మన మసాలా కింద ఉన్న మసాలా మొత్తం బాగా కలిపేసుకొని దీన్ని మరిగించుకోవడమేనండి. కర్రీకి సరిపడా సాల్ట్ నేను దొడ్డుప్పు వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి. దొడ్డుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది దీంట్లోకి. నేను దొడ్డుప్పు వేసేసి కలుపుకున్నాను. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకున్నాను. చూసారా, నేను మూత తీసి చూపిస్తున్నాను. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది, పైకి వచ్చేసింది. దీన్ని బాగా కలిపేసుకోవాలి. థిక్నెస్ నాకు ఇది సరిపోతుందండి. మీ ఇష్టం అండి. ఇంకొంచెం పలచగా కావాలనుకున్న వాళ్ళు ముందే వేసేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం చిక్క కావాలనుకుంటే ఇంకోసేపు మరిగిస్తే సరిపోతుందండి. దీంట్లో నేను మసాలా అంటే ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసుకుంటున్నాను. మనం ఇప్పుడు ముక్కలు వేసిన తర్వాత పొరపాటున కూడా స్పూన్ పెట్టకూడదండి. ఓన్లీ జస్ట్ మనం ప్లేస్ చేసుకోవాలి. ఒకదాని పక్కన ఒకటి వచ్చేటట్టు జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మా చేపల పులుసు అయితే మాత్రం చాలా టేస్టీగా అయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, తప్పకుండా ట్రై చేయండి. చూసారా, నేను ఒకదాని పక్కన ఒకటి సెట్ చేసి పెట్టేసి జాగ్రత్తగా మూత పెట్టేసి ఒక 5 to 10 minutes అండి, అంతకంటే ఎక్కువ పట్టదు, ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.